ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రైస్ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. మాకైతే వ్యూస్ కొంచెం బాగా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. కొంచెం మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని మా ఛానల్ని ఆంధ్రపిల్ల @గొరిగిపూడి ఛానల్ మీరైతే సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశపడుతున్నాము. హాయ్ గాయ్స్, మార్నింగ్ మీ ముందుకు రావడానికి కారణం మా మమ్మీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఎగ్ రైస్ చేసేస్తుంది. ఎగ్ రైస్ అంటే ఎగ్ కళాయి రైస్ దాని పేరు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని హోల్ గరం మసాలా ఉంటాయి కదా, బిర్యానీ ఆకు అవి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరకాయ, కొత్తిమీర, పుదీనా, క్యాప్సికమ్ ఇవైతే ఫస్ట్ వేసుకుని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ దీనిలోకి టొమాటో యాడ్ చేసుకోవాలి. ఈ కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత, అంటే కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టొమాటో వేసేసుకుంది. అవంతా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా. గరం మసాలా అంటే మాది ఇంట్లో తయారు చేసుకున్నది. ధనియాలు, లవంగాయ చెక్క, వెల్లుల్లిపాయలు వేసి కొట్టింది ఫ్రెండ్స్ మా మమ్మీ. అది మాకెప్పుడు ఇంట్లో రెడీగా ఉంటుంది. నెక్స్ట్ కారం. ఇవన్నీ ఐటమ్స్ చెప్తున్నారు కానీ క్వాంటిటీస్ చెప్పట్లేదని అనుకోవద్దు. ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, కొంతమంది కారం తక్కువ తింటారు, కొంచెం మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఎవరు టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి. సో అందుకనే నేను ఫలానా అని ఇంత వేయాలి అని చెప్పట్లేదు. కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మిక్సింగ్. నెక్స్ట్ ఐటమ్ అయితే అన్నం మొత్తం చల్లారు పెట్టుకుని ఒక పక్క పెట్టుకోవాలి. సో దాన్ని వేసేద్దాం. దీన్నైతే మేము చక్కగా కలిపేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిక్సింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాయిల్డ్ ఎగ్స్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కట్ చేసుకున్నవి ఈ రైస్లో వేసేసుకోవాలి. ఆ మసాలా అంతా కలిపిన తర్వాత చూసారు కదా, రైస్ కలిసిపోయిన తర్వాత ఎలా అయిందో. అది వేగిన తర్వాత కొంచెం ఈ ఎగ్స్ వేసుకోవాలి. యాక్చువల్గా దీనిలో మా మమ్మీ ఆమ్లెట్స్ కూడా వేసి, ఎగ్ ఆమ్లెట్ వేసి పీసెస్గా వేస్తుంది. అసలు టోటల్ ప్రాసెస్ ఆమ్లెట్స్ కూడా వేయాలి దీనిలో. బట్ ఇవాళకైతే మేము స్కిప్ చేసేసాము. ఆమ్లెట్స్ ఎక్కువ ఎవరు తినట్లేదు, మా మమ్మీ తప్ప. మా మమ్మీ మా హస్బెండ్ తినేది. సో అందుకని అవి స్కిప్ చేసేసాము. ఇప్పుడు నేనైతే మా మమ్మీ ఎగ్స్ వేసిన తర్వాత మా మమ్మీ కలపరు. ఎందుకంటే ఆవిడకి భయం ఇవి చితికిపోతాయేమో అని, అంటే పీసెస్గా అయిపోతాయేమో అని. సో అందుకని చెప్పి నేనన్నమాట లాస్ట్కి మన చేయి పడంది ఏ వంట అయినా అవ్వదు ఫ్రెండ్స్ అని అనుకోకండి. ఏదో కొన్ని ఐటమ్స్లో మన చేయి పడాల్సి వస్తుంది, కానీ మనం అన్నిటిలో చేయి పెడితే అవి ఎలా అయిపోతాయి అంటే తినడానికి పనికి రాకుండా అయిపోతాయి అన్నమాట. మన మీద మనకు అంత కాన్ఫిడెన్స్. చూడండి, ఇవైతే కలిసిపోయాయి. ఇప్పుడైతే ఈ ఎగ్ కళాయి రైస్ రెడీ.